హాయ్, ఎలా ఉన్నా అందరూ బాగున్నాను. అయితే చాలా బాగున్నాను. ఇవాళ మీకోసం మళ్ళీ ఇంకో మంచి ల్యాండ్ అయితే అది తక్కువ రేటుగా తీసుకొచ్చాను. ఇది మొత్తం 33 ఎకరాలు ఒకటే మొక్క అనమాట. సో ఇద్దరు ఓనర్స్ ఉంటారు. సో ఒకటే మొక్క. సో ఫస్ట్ మీరు అయితే డ్రోన్ షాట్లు చూసారనుకో మొత్తం ఏరియల్ వ్యూ అయితే చాలా క్లారిటీగా అర్థమైంది. పైనుంచి ల్యాండ్ లొకేషన్ మొత్తం నీట్గా. సో డ్రోన్ షాట్ చూడండి. ఆ తర్వాత పొలం అయితే చాలా బాగుంది. సద్దనగా చూడండి. మొత్తం మీకు ఇది ఎర్రనేల అనమాట. చాలామంది ఎర్రనేల అడుగుతున్నారు కదా. నేల కూడా ఎర్రనేల. చూడండి ఎర్రనేల ఎలా ఉందో. రెడ్ సాయిల్ ఇది లైట్గా అది స్టోన్ అయితే మిక్స్ అవుతుంది. సో మొత్తం మనకి అద్దులోసరికి ఈ కార్నర్ నుంచి అటు చివర పైన రూమ్స్ ఉన్నాయి కదా. ఆ రూమ్స్ కూడా మనకి ఈ పొలంలోకి వస్తే మీకు చూపిస్తాను. అండ్ ఆ చివరల్లా అక్కడ ఉంది కదా వేప చెట్టు. అక్కడి నుంచి ఆ చివరి వరకు మొత్తం ఆ గులకం దగ్గర ఆ చివరి ఎడ్జి వస్తే ఆ ఎడ్జి దాకా వస్తుంది అనమాట. దీనికి మొత్తం 2 బోర్లు ఉన్నాయి. ఒక బోర్ బెజ్జాలు అయితే వేస్తున్నాయని అందులో మోటార్స్ అయితే బిగించలేదు. మనం బిగించుకోవచ్చు. కరెంట్ ఫెసిలిటీస్ కూడా ఉంది ఇక్కడ దగ్గరలోనే. మీకైతే ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి రూమ్ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసరికి దీని పక్కనే ఒక విలేజ్ ఉంది. విలేజ్ని ఆనుకునే ఉంటుంది అనమాట ఈ పొలం. విలేజ్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్. అండ్ మీకు ఎల్లంపల్లి అనే ఇక్కడ ఇంకో ఊరు వస్తుంది. అది హైవే అనమాట. హైవే వచ్చేసరికి కర్నూలు టు విజయవాడ మెయిన్ హైవేకి వచ్చేసరికి 4 కిలోమీటర్ డిస్టెన్స్ అది ఉంటుంది ఈ పొలం వచ్చేసరికి. సో పొలం అయితే చాలా తక్కువ రేట్ అయితే చెప్తున్నారు. సో రేట్ అనేది మీకు లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ పొలం అయితే చూడండి. ఇది మొత్తం ఆల్రెడీ ఎండాకాలం కదా, సమ్మర్ కదా. ప్రజెంట్ అయితే దీంట్లో ఎటువంటి పంట ఏమీ లేదు. ఫస్ట్ అయితే మీకు ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. మనకి ఇటువైపు చూసారు కదా మిరప ఉంది మొత్తం. మన ఈ పొలం గట్టాను కూడా వాళ్ళ మిరప కూడా ఈ సంవత్సరం బాగానే అయిందంట, పర్లేదు. వీళ్ళైతే ఏమీ లేదు, ఏదో వేసారు నాకు కదా. ఆ పంట పేరు అయితే తెలియదు కానీ మొత్తం అది పండి ఉంది ఆల్రెడీ. ఇక్కడ నుంచి మొత్తం డౌన్కి అనమాట. చాలా పెద్ద మొక్క. ఈ రూములు కూడా వాళ్ళే కట్టించుకున్నారు. కాకపోతే సగమే ఉంది, పూర్తి చేయలేదు. మనకి ఇక్కడ చెప్పే కదా రూమ్స్ అయితే మొత్తం 4 రూమ్స్ ఉన్నాయి. దీన్ని కొంచెం అంటే సగం కట్టి వదిలేశారు. పూర్తి చేసుకుంటే ఫామ్ హౌస్లో కూడా ఆడుకోవచ్చు. మనకి కార్నర్ వచ్చాక ఇక్కడ అద్దు ఉంది. ఈ కార్నర్లో అటు వచ్చేసరికి కింద వైపు మొత్తం రోడ్డు అనమాట. మనకి పొలం ఎజ్జానుకుని రోడ్డు ఉంటుంది. ఇలా తిన్నగా ఇలా కిందకి వెళ్ళిపోయింది అనమాట. మొత్తం మనకు ఆ చివరి వరకు ఉంటుంది. ఆ చివరి 50 చెట్ల వరకు. టైం వచ్చేసరికి 12 అవుతుంది. మీకోసం ఎండలో పడి ఇలా కష్టపడి చేస్తున్నాను. సో నా వీడియో అయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఏంటంటే వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. దాన్ని రీచ్ అవ్వడం వల్ల ఇంకా ఇలాంటి ల్యాండ్స్ ఏమైనా కావాలంటే నేను ఇంకా మంచిగా తేడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది, మోటివేషన్ వస్తుంది అనమాట. చూడండి మొత్తం ఈ పొలం వచ్చేసరికి మనకి మొత్తం 33 ఎకరాలని చెప్తున్నారు కదా. వాళ్ళు 7.5 lakhs అయితే చెప్తున్నారు ఈ పొలం కాస్ట్. సో మనకైతే కూర్చుంటే లైట్గా నెగిసిబుల్ అయితే ఉంది, లైట్గా తగ్గుతుంది. సో మీకు ఎవరికైనా కావాలంటే నాకు చెప్తే నేను రైతుతో మాట్లాడి మీకు తగ్గించి పెడతాను, ఇబ్బంది ఏం లేదు. సో ఇదనమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఈ ల్యాండ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. సో దట్ ఏంటంటే మీకు ఎలాంటి ల్యాండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నాయో నేను తీసుకొస్తాను. నేనైతే బెస్ట్ డీల్ అనుకుంటున్నాను. ఆ రేటుకి మంచి పొలం అని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మొత్తం అయితే ఈ ల్యాండ్ డీటెయిల్స్ అయితే ఇవి. మొత్తం క్లియర్ టైటిల్ ఉందన్నమాట. మన దగ్గర డాట్ ల్యాండ్ కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్ పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఇది. 1 కిలోమీటర్ పోతే ఇక్కడ పెద్ద విలేజ్ ఒకటి ఉంది. ఇంకో అక్కడి నుంచి ఇంకో విలేజ్ వస్తుంది అనమాట. విలేజ్ దగ్గర తార్ రోడ్డు ఉంటుంది. ఆ కిలోమీటర్ కూడా మట్టి రోడ్డు ఉంటుంది. కానీ మట్టి రోడ్డు చాలా బాగుంటుంది. ఏ టైంలో అయినా సరే కారు మన పొలంలోకి వచ్చేసింది అనమాట. తర్వాత ఎల్లంపల్లి అని ఇక్కడ నుంచి ఒక హైవే ఉంటుంది. హైవేకి 4 కిలోమీటర్ డిస్టెన్స్. హైవే వచ్చేసరికి కర్నూలు టు విజయవాడ హైవే ఉంటుంది అనమాట. దానికి 4 కిలోమీటర్ డిస్టెన్స్ అనమాట. ఇక్కడ నుంచి మీకు డిస్టెన్స్ కూడా చెప్తాను నేను. మనకి ఇక్కడ నుంచి హైదరాబాద్ వచ్చేసరికి 272 కిలోమీటర్లు వస్తుంది అనమాట. జర్నీ వచ్చేసరికి 5 hours 50 minutes అలా చూపిస్తుంది. విజయవాడ కూడా చూద్దాం విజయవాడ ఎంత ఉందో. Head northeast. విజయవాడకి 185 కిలోమీటర్లు వస్తుంది. కర్నూలు చూద్దాం. Head northeast. కర్నూలుకి 173 కిలోమీటర్లు వస్తుంది అనమాట. ఇది ల్యాండ్ డీటెయిల్స్. అండ్ మాకు దగ్గరలో పెద్ద సిటీ వినుకొండ ఉంది. వినుకొండ కూడా చూద్దాం ఎంత ఉందో. Head northeast. వినుకొండకి 50 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. ఈ పొలానికి అయితే మెయిన్ సిటీ నుంచి డిస్టెన్స్లో అయితే ఇలా ఉన్నాయి. ఫ్రెండ్స్ నా వీడియో అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి కూడా. సో దట్ ఏంటంటే ఈ స్థలాలు ఎలా ఉన్నాయి, కాస్ట్లు ఎంత ఉన్నాయి పొలాలు అని వాళ్ళకి కూడా తెలుస్తాయి. సో అగ్రికల్చర్ మీద వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఈ వీడియో అయితే ఓవరాల్గా ఇదే ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి. సో నెక్స్ట్ ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను.
బాయ్ బాయ్.